తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఊహించిన షాక్ అయితే తగిలింది. ఏదైతే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అయితే ఉన్నారో ఆమెతో ఏఎస్ఐ ఆలింగనం చేసుకోవడం అయితే జరిగింది. అయితే సస్పెండ్ కూడా చేయడం అయితే జరిగిందనమాట సిపి. ఇప్పుడు మీరు చూసుకుంటే పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి సస్పెండ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న హైదరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఆమె ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇలా ఒక ఎంపీ అభ్యర్థిని అక్కడ ఆలింగనం చేసుకోవడం ద్వారా సస్పెండ్ అయినట్టు మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ఉన్న సమయంలో ఎవరికి కూడా అనుకూలంగా ఎలా చేయకూడదని, చేస్తే ఇలాగ సస్పెండ్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో